ప్రకాశం జిల్లా దొనకొండలో తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి మరియు మండల అధికారులతో సమావేశమై ప్రజోదర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దొనకొండ మండలం తహసీల్దార్ బి రమాదేవి, దొనకొండ మండల అభివృద్ధి అధికారి ఎం శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రజోదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఇక ప్రజోదర్బార్ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి లక్ష్మికి వేలాదిగా ప్రజలు తరలివచ్చి వారి సమస్యలను విన్నవించుకున్నారు. వేసవికాలం నీటి ఎద్దడిపై పలు సమస్యలను ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందికి తెలియజేశారు. అనంతరం విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ సంబంధించి మరికొన్ని అర్జీలను స్వీకరించినట్లు తెలిపారు. ఇక మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ స్వాధికార బిల్డింగ్ నిర్మాణం కొరకు కూడా ఏర్పాటు చేసిన నిధులు లేక ఆపిన తరుణంలో మళ్లీ పునర్నిర్మాణం కొరకు అర్జీలు షేక్ ముక్బల్ అహ్మద్ ఇవ్వడమైంది. అయితే ప్రతి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ ద్వారా ప్రజాదర్బార్లో ప్రజావేదిక జరిగి సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు. ఇక అదేవిధంగా ఈ సందర్భంగా డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం టైంలో సంక్షేమములు అందరికీ అందలేదంటూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ అందే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇందులో భాగంగానే ప్రజల సమస్యలను తీర్చిదిద్దేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో మండలంలో అన్ని శాఖల అధికారులు, హౌసింగ్ శాఖ, విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆఫీసర్స్ అందరికీ, నాయకులకు, పెద్దలకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారం. మనం చూస్తున్నాము, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజలకి లబ్ధి పొందేలాగా ఎప్పుడు కూడా సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ మన రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనం కూడా దర్శి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బుధవారం ప్రజలకు అందుబాటులో ప్రజా పాలన అనే దానికి నిర్వచనంగా ప్రజల దగ్గరికి అధికారులు వచ్చి వారి దగ్గర ఉన్న సమస్యలను తక్షణమే తీర్చగలిగేవి ఇక్కడికిక్కడే తీర్చి, అలాగే కొంచెం దీర్ఘకాలిక సమస్యలు ఏదైనా ఉన్నాయంటే అధికారులు, ప్రజలు సమిష్టిగా దాని మీద వర్క్ చేసుకొని ఏదైనా కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాము, పెన్షన్లు ఇచ్చిన మాట ప్రకారం మన కూటమి ప్రభుత్వం పెన్షన్లు ఇస్తున్నాము. అట్లాగే సూపర్ 6 హామీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే టీచర్ పోస్టులు భర్తీ, స్కూల్ స్టార్ట్ అయ్యే ముందుగా రేపు తల్లికి వందనం అమలు చేస్తారు స్కూల్ స్టార్ట్ అయ్యేసరికి. నెక్స్ట్, ఎందుకంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మన రాష్ట్రం ఎంతో సంక్షోభంలో ఉన్న పరిస్థితిలో నుండి ఇప్పుడు సంపదని సృష్టిస్తూ సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్కసారి మనం అనుకున్న పని కొంత సమయం పట్టొచ్చు, కొంత డిలే జరగచ్చు. మనం కొంచెం సహనంగా మన నాయకుడి మీద నమ్మకంతో, ఓర్పుతో మనం కూడా వ్యవహరించాలి. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పడుతున్న కష్టం మనమంతా చూస్తున్నాము. గతంలో మనం చూస్తే కొంత సంక్షేమం ఇచ్చారు వైసీపీ వాళ్ళు, కానీ ఎంతో మంది అర్హులకు సంక్షేమం రావట్లేదు. అర్హులకు సంక్షేమం ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది.